హే గాయస్, ఇక్కడ నుంచి సరికొత్తగా వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇవాళ మనం వీడియో ఏం చూస్తున్నాం అంటే, మన లేడీస్ అందరూ ఎక్కువగా వేసుకున్నది గోల్డ్, సిల్వర్, ప్లాటినం అండ్ కాపర్, బ్రాస్ ఇవన్నీ ఎక్సెట్రా. సో ఈ టాప్ 5 యొక్క హిస్టరీ అండ్ బెనిఫిట్స్ అంటే ఏ బెనిఫిట్స్ అని చెప్పబోతున్నా, హెల్త్ బెనిఫిట్స్ లేకపోతే దేనివల్ల బెనిఫిట్స్ చెప్పబోతున్నా. సో చూసి మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ కంటెంట్. అండ్ నేను మీ చందు ధ్రువ, మీరు చూస్తున్నారు చందు ధ్రువ 007. ఓకే, ఇంకా చెప్పినట్టే ఇవాళ మనం గోల్డ్ యొక్క హిస్టరీ, బెనిఫిట్స్ వీటన్నిటి గురించి చెప్తాను కదా. ఓకే, రెండింటిలోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేశాక మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో ఎప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ మా వీడియోస్కి నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఏమైనా కామెంట్ చేసుకోవాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ టైం, ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గ్యాస్, కమింగ్ టు హిస్టరీ. మనకు తెలుసు ఎంతోమంది గోల్డ్ అంటే ఎంత ఇష్టమో, గోల్డ్ అంటే ఎంతమందికి ఇష్టమో. సో ఆ గోల్డ్ మీద ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఆ గోల్డ్ ఎవరు అంటే ఎప్పుడు ఎక్కడ అంటే మన హిస్టరియన్స్ ప్రకారం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఫౌండ్ చేశారు అనేది కరెక్ట్గా తెలియట్లేదు కానీ వాళ్ళకి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నారు, ఫస్ట్ ఎవరు ఫౌండ్ చేశారంటే అంటే దీన్ని కనిపెట్టారంటే గోల్డ్ని ఈజిప్షియన్స్ వాళ్ళు 2450 BCలో అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ పుట్టకముందు కనిపెట్టారని హిస్టరియన్స్ అంటే సైంటిస్ట్ వీళ్ళందరూ నమ్ముతున్నారు. సో అండ్ ఆ ఈజిప్షియన్స్లో ఒక కెమిస్ట్ ఉన్నారు, అతని పేరు జోసిమోస్. అండ్ ఆయనకే ఈ ఎల్జైనా క్రెడిట్ దక్కింది. అండ్ ఆ టైంలో ఇది ఎక్కడ దొరికేదంటే నుబియా. అండ్ ఈ పేరు కూడా మీకు తెలిసింది, నుబియా అనేది ఎక్కడ ఉంటుందో. సో అప్పట్లో చాలా రేర్గా దొరికేది, బట్ ఇప్పుడైతే ఎక్కువ దొరుకుతుంది. అది లొకేషన్ మీకు తెలుసు, సౌత్ ఆఫ్రికా అంతా ఎక్కడ అన్నాను ఎక్కువ. సౌత్ ఆఫ్రికా డైమండ్ దొరుకుతుంది. మన ఇండియాలో ఏషియాలో గోల్డ్ ఎక్కువ దొరుకుతుందని అందరికీ తెలిసిందే. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గోల్డ్ని ఎక్కువగా దేనికి యూజ్ చేశారంటే ఇంపోర్ట్స్కి, ఎక్స్పోర్ట్స్కి యూజ్ చేసి ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీ అండ్ అలాంటి వాటికి యూజ్ చేశారు గోల్డ్ని. సో ఇది ఒక టైప్ ఆఫ్ యూస్. అండ్ దాని బెనిఫిట్స్ ఏంటో మళ్ళీ చెప్తాను దాని తర్వాత. ఇది దీని హిస్టరీ గోల్డ్ది. కమింగ్ టు నెక్స్ట్ మెటల్ సిల్వర్. ఓకే, సిల్వర్ తాలూకా దాని మీద రికార్డ్స్ అయితే ఏమీ లేవు అంటే ఎవరు కనిపెట్టారు అనేది. కానీ ఈ సిల్వర్ని దక్కించుకోవడానికి ఎంతోమంది చూశారు. ఎవరంటే గ్రీక్స్, మెసోపొటేమియన్స్, ఈజిప్షియన్స్, ద రోమన్స్. వీళ్ళైతే ఎంత పోరాడారంటే చాలా ఎక్కువ కాలం పోరాడారు. బట్ ఎవరు అర్థం చేసుకోలేపారు. బట్ గ్రీక్స్కి మ్యాక్సిమం, ఈజిప్షియన్స్కి దొరికింది అనుకుంటా దీన్ని. ఆ సిల్వర్ని దేనిలోకి యూజ్ చేశారంటే మేకింగ్ ఆఫ్ వెపన్స్, ఆర్నమెంట్స్ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. ఇంకా అప్పుడైతే అలాగా. ఇప్పుడైతే ప్రజెంట్ సిల్వర్ని ఎన్నో వాటికి యూజ్ చేస్తున్నారు, అది మనందరికీ తెలిసిందే, పెట్టుకో. సో ఇప్పుడైతే సిల్వర్ అలా అంతకి ఇంప్రూవ్ అవుతుంది.
సో సిల్వర్ కూడా ఒక మంచి మెటల్ అండ్ సిల్వర్ కలర్ హిస్టరీ ఇది. దాని బెనిఫిట్స్ కూడా చెప్తా. మీకైతే సింపుల్గా అన్ని బెనిఫిట్స్ ఒకేసారి చెప్తాను. నెక్స్ట్ బెనిఫిట్స్లో ఫస్ట్ హిస్టరీ ఉందండి. కమింగ్ టు నెక్స్ట్ మెటల్ ప్లాటినం. ఓకే, ప్లాటినం అనేది ఇండిపెండెంట్గా డిస్కవర్ చేశారు సౌత్ అమెరికాలో. ఇద్దరు డిస్కవర్ చేశారు. అది ఎవరంటే యాంటోనియో డి ఉలోవా ఇన్ 1735 అతను ఒకరైతే, ఇంకో అతను ఎన్ వుడ్ అతను 1741లో డిస్కవర్ చేశారు. వీళ్ళు డిస్కవర్ చేసిన యూజ్ చేసింది మాత్రం ప్రీ కొలం ఇండియన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అండ్ మెటల్ కాపర్. కాపర్ ఎందుకు చెప్తున్నాడు అని అనుకోకండి. కాపర్ కూడా ఒక అంటే జొల్ల టైప్ ఆఫ్ ఐటెంలో యూజ్ చేశారు. అది ఇందులో చెప్తాను బెనిఫిట్స్లో కూడా. సో అందుకే హిస్టరీ కూడా వినండి. సో కాపర్, ఓకే, కాపర్ టూల్స్ని చూసుకుంటే అవి డేటింగ్ బ్యాక్ 9000 BCEలో కనుగొన్నారని చెప్తున్నారు. బట్ ఆర్కాలజిస్ట్స్ ప్రకారంగా 6000 years బ్యాకే మెసోపొటామియన్స్ కనుగొన్నారని నిర్ధారణ అయింది. సో కాపర్ అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ మనం ఎంత యూస్ అంటే చాలా ఇంపార్టెంట్గా ఎన్ని ప్రోడక్ట్స్ చాలా వాటికి యూజ్ చేస్తున్నాం మనకు తెలుసు. సో కాపర్ అనేది 6000 years బ్యాక్ మెసోపొటామియన్స్ డిస్కవర్ చేశారని ప్రూవ్ అయింది. ఓకే గైస్, బ్రాస్లోకి వస్తే బ్రాస్ అనేది 3500 BCE నుంచి 5000 BCE వరకు యూజ్ చేశారు. అది కూడా అంటే ఫస్ట్ క్రియేట్ చేశారు. అది ఎక్కడంటే మిడిల్ ఈస్ట్, యూరోప్లో. టాప్ 5 మెటల్స్ యొక్క హిస్టరీ చెప్పాను. అండ్ కమింగ్ టు టాప్ 5 బెనిఫిట్స్లోకి చెప్పే ముందు నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ నోటిఫికేషన్ చెప్తా, అది వినండి. వెయిట్ ఇప్పటి వరకు చెప్పింది బాగానే విన్నారు, కానీ ఇప్పుడు మా రిక్వెస్ట్ని కూడా వినండి. అది ఏంటంటే ఇప్పటివరకు మా వీడియోని ఇలా పెట్టి చూస్తున్నారు కదా, హారిజాంటల్గా పెట్టి దాన్ని ఇలా టిల్ట్ చేసి వర్టికల్గా పెట్టి చూడండి. దానివల్ల కొద్దిగా మా నోటిఫికేషన్ నేను అందులో స్క్రీన్ కింద ఫుల్ స్క్రీన్ కదమ్మా, చిన్న ఇక్కడ మీకు స్క్వేర్ బాక్స్లో కనబడుతుంది కదా, ఆ స్క్వేర్ బాక్స్ కింద మీరు అక్కడ స్క్వేర్ బాక్స్ కానీ మీకు స్క్రీన్ వర్టికల్గా ఉంది. అప్పుడు వర్టికల్గా అవగానే అక్కడ లైక్, డిస్లైక్, షేర్, డౌన్లోడ్, సబ్స్క్రైబ్ అన్నీ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసేయండి. అండ్ ఎప్పుడైనా వీడియో దొరకలేదంటే డౌన్లోడ్ ఆప్షన్లో ఉంచుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ పక్కన ఉన్న గంట బెల్ ఐకాన్ని క్లిక్ చేసి హాల్లో పెట్టండి. దానివల్ల ఏంటంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు చెప్పాను కాబట్టి అర్థమైతే ఓకే. అండ్ వీడియో ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది. ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, లెట్స్ గెట్ ఇంటు బెనిఫిట్స్. మనకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మెటల్స్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, కానీ కొంతమందికి ఆ బెనిఫిట్స్ ఏంటో తెలీదు. చాలామంది ఏంటంటే నేను ఈ పాయింట్ స్టార్టింగ్లో చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్తాను ఎందుకంటే వినండి. బెనిఫిట్స్ చాలామంది
గోల్డ్ కొనేటప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు మనం అబ్బాయిలకి జెంట్స్కి లేడీస్ వెళ్ళేటప్పుడు వాళ్ళు గోల్డ్ కొనడానికి తగ పిచ్చెక్కిపోతారు. ఎందుకో మనకు తెలియదు, జెంట్స్కి తెలియదు. కానీ ఈ బెనిఫిట్స్ చెప్పాక మీరు కూడా అర్థం చేసుకోండి వాళ్ళు ఎందుకు కొంటారా అనేది. సో ప్లీజ్ వాచ్ ద బెనిఫిట్స్. ఓకే గైస్, ఫస్ట్ మెటల్ గోల్డ్ అది తెలిసిందిగా. అందులో అది మనకి గోల్డ్ అనేది హార్ట్ ఫ్రెండ్లీ, అంటే మనకి అది హార్ట్ యొక్క డిసీజెస్ ఏమైనా వచ్చినా కొద్దిగా తగ్గించి అంటే రానివ్వకుండా చేస్తుంది అది మనకి. అండ్ వన్ మోర్ థింగ్, అది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మన బాడీ ఫిట్ కూడా ఉంటుంది, ఎలాంటి డిసీజెస్ కూడా రావు, అండ్ హార్ట్ అటాక్స్ కూడా ఏమీ అటాక్ అవ్వవు. సో ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు జెంట్స్ ప్లీజ్ చిరాకు పడకండి లేడీస్ మీద. సో ఇది మా ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్. సో ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు వాళ్ళతో పాటు హ్యాపీగా నవ్వుతూ వెళ్ళండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ బెనిఫిట్, సిల్వర్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దాని మీద దానికి ఎన్నో సెంచరీస్ నుంచి కల్చర్స్ నుంచి దానికి ఎన్నో ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. ఎలాగంటే మీకు అది ఒక యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ ఏజెంట్. ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఎలాంటి ఫ్లో, కోల్డ్, ఇమ్యూనియా ఇలాంటివి ఏమి రాకుండా చూసుకుంటుంది సిల్వర్ అనేది. సో సిల్వర్ ఈజ్ ద గుడ్ మెటల్ టు వేర్. సో నేను సిల్వర్ కూడా ప్రిఫర్ చేస్తాను కొనడానికి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఐటమ్, ప్లాటినం. ఓకే గైస్, ప్లాటినం అయితే మీకు స్కిన్ తాలూకా ఇరిటేషన్స్ని స్కిన్ డిసీజెస్ని ఇలాంటివి రానివ్వకుండా చేస్తుంది. సో ప్లాటినం ఈజ్ ఆల్సో ఏ గుడ్ మెటల్ టు వేర్. అండ్ వన్ మోర్ థింగ్, ప్లాటినంని తరచుగా చేయించండి. అండ్ ఇది హైలీ డ్యూరబుల్ అండ్ రెసిస్టెంట్ టు వేర్. ఓకే గైస్, కాపర్ బెనిఫిట్స్ ఏంటంటే ఇంప్రూవ్స్ హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్. ఇది గోల్డ్లో కూడా జరిగింది, కాపర్లో కూడా జరుగుతుంది. సో ఇట్ ఇంప్రూవ్స్ హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఇట్ హెల్ప్స్ కార్డియోవాస్కులర్ మజిల్స్ అండ్ ఇట్ బూస్ట్స్ ఆక్సిజన్ లెవెల్స్ అప్. అది ఈ కాపర్ మనకి ఎలాగ దొరుకుతుందంటే బ్రాస్లెట్ ఫంక్షన్లో దొరుకుతుంది. సో కాపర్ అనేది తీసుకోవచ్చు మీరు ఎక్కడైనా. సో ఐ థింక్ కాపర్ ఈస్ ఏ గుడ్ చాయిస్ టు వేర్ ఆల్సో. కాపర్ ఈస్ ఆల్సో ఏ గుడ్ చాయిస్. కమింగ్ టు నెక్స్ట్ మెటల్, బ్రాస్. ఓకే, కమింగ్ టు బ్రాస్ ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ప్రూవ్ చేసుకుంది. సో అలాగే మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది కూడా. సో నాకు తెలిసి బ్రాస్ కూడా ఒక మంచి మెటల్. బ్రాస్ కూడా బ్రాస్ ఈజ్ ఆల్సో గుడ్ మెటల్ టు వేర్. సో దీస్ ఆర్ ద టాప్ 5 మెటల్స్ టు వేర్. అండ్ ఇంకా కొన్ని మెటల్స్ ఉన్నాయి, కానీ వీడియో ఇంత లాగింది కలిసి ఇంత చేస్తాను సింపుల్. సో ఐ థింక్ వీటన్నిటిలో మీకు సింపుల్గా ఏది అనిపిస్తే అది షాప్కి వెళ్ళి బై చేసుకోండి. అండ్ ఐ థింక్ గోల్డ్ ఈజ్ ద గుడ్ మెటల్ టు బై. అండ్ నాకు తెలిసి 14 క్యారెట్ గోల్డ్ కొంటే అది బెస్ట్ అని నా ఫీలింగ్. బికాస్ ఇట్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్. అంటే కరెక్ట్గా 14K గోల్డ్ తీసుకుంటే కరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందని సైన్స్ ప్రూవ్ చేసింది. సో
ఐ ప్రిఫర్ 14K గోల్. మీకు ఇంకా తీసుకోండి తీసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు 14K గోల్డ్ అన్నానంటే మనకు ఒక శాంతి ఉంటుంది కదా, మరీ హై అంటే అతి ఆశ ఉండకూడదు, అతి దురాశ అంటే తక్కువ ఆశ ఉండకూడదు కదా. సో మీడియంగా నేను చెప్తున్నా 14K అనేసి. సో యాజ్ విష్, మీరు ఎంత తీసుకుంటే మీ ఇష్టం. నా ప్రకారం అయితే 14K ఇస్ బెస్ట్. అండ్ లేడీస్, ఈ వీడియో మీకోసమే చేసా, స్పెషల్లీ డెడికేటెడ్ టు ఆల్ ద లేడీస్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్. సో ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేసి, అండ్ మీకు ఏదైనా నా ఇన్ఫర్మేషన్ నచ్చింది అంటే కామెంట్ చేసుకోవాలనిపిస్తే కింద కామెంటేషన్లో కామెంట్ చేయండి. దానివల్ల నాకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది. సో ఇంకా ఏం చెప్పాలనిపిస్తుందంటే నాకు ఒక చిన్న పాయింట్ ఉంది. డోంట్ టు ఫర్గెట్ ద సబ్స్క్రైబ్ బటన్. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. అండ్ మా ఛానల్ని యూట్యూబ్లోనే ఫాలో అయినట్టు ఇన్స్టాగ్రామ్లోనే ఫేస్బుక్లోనే ఫాలో అవ్వండి. సో ప్లీజ్ ఫాలో ఆల్ మై ఛానల్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్.